నేను మీతో ఒక ప్రశ్న అడిగితే మీరు ధనవంతులు అవ్వాలనుకుంటున్నారా అని అడిగితే మీ జవాబు తక్షణమే అవును అవుతుంది. కాని నేను మీతో ఇలా అడిగితే మీరు జీవితాంతం ఎవరో ఒకరి కలల కోసం పనిచేస్తూ ఉండాలనుకుంటున్నారా అని అడిగితే మీరు లోపల నుండి నో అని చెప్పేస్తారు. ఇక్కడే ఈ పుస్తకం యొక్క నిజమైన ప్రారంభం జరుగుతుంది. హౌ టు గెట్ రిచ్ పుస్తకం నేరుగా మీ మనస్సుపై దాడి చేస్తుంది. ఈ పుస్తకం ఏ మధురమైన మాటలు చెప్పదు. ఈ పుస్తకం కలలు అమ్మడానికి రాలేదు. ఈ పుస్తకం మీకొక కఠినమైన సత్యాన్ని చెప్పడానికి వచ్చింది. ఆ సత్యమేమిటంటే ఉద్యోగం చేసి ఎవరూ నిజంగా అమీర్ కాలేరు. రచయిత ఫెలిక్స్ డెన్నిస్ ఈ పుస్తకంలో మొదటి పేజీలోనే చెప్పేస్తాడు. ఈ పుస్తకం త్వరగా అమీరవ్వాలని కలలు కనేవారికోసం కాదు. ఈ పుస్తకం దీర్ఘకాలిక యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నవారికోసం, తమ సౌకర్యాన్ని వదులుకోగలిగిన వారికోసం, రిస్క్ తీసుకునే ధైర్యం ఉన్నవారికోసం, తమ మెదడుతో ఆలోచించే శక్తి ఉన్నవారికోసం. ఫెలిక్స్ డెన్నిస్ స్వయంగా శూన్యం నుండి కోట్లు సంపాదించిన వ్యక్తి. అతను చాలా డబ్బు సంపాదించాడు, చాలా డబ్బు కోల్పోయాడు, మళ్లీ లేచాడు. కాబట్టి ఈ పుస్తకం ఏ టీచర్ థియరీ కాదు. ఇది ఆటను లోపల నుండి చూసిన ఒక వ్యక్తి యొక్క కథ. పుస్తకం యొక్క మొదటి పెద్ద పాఠమేమిటంటే అమీరవ్వాలనే కలను అందరూ చూస్తారు, కాని దాని ధరను చాలా తక్కువ మంది మాత్రమే చెల్లించాలనుకుంటారు. ప్రజలు అమీరవ్వాలనుకుంటారు, కాని ఎక్కువసేపు పనిచేయాలనుకోరు. అమీరవ్వాలనుకుంటారు, కాని రిస్క్ తీసుకోవాలనుకోరు. అమీరవ్వాలనుకుంటారు, కాని వైఫల్యం భయపడతారు. ఈ భయమే వారిని జీవితాంతం మధ్యతరగతి వారిగా ఉంచుతుంది. ఫెలిక్స్ స్పష్టంగా చెప్తాడు, మీరు సెక్యూరిటీ లేదా భద్రత కోరుకుంటే ఈ పుస్తకం మూసేయండి. ఎందుకంటే సెక్యూరిటీ, అమీరవ్వడం రెండూ ఒకేసారి రావు. ఎక్కడ సెక్యూరిటీ ఉంటుందో అక్కడ గ్రోత్ చనిపోతుంది. ఎక్కడ గ్రోత్ ఉంటుందో అక్కడ భయం తప్పకుండా ఉంటుంది. రచయిత చెప్తాడు, ఉద్యోగం మీకు డబ్బు ఇవ్వగలదు, సౌకర్యం ఇవ్వగలదు, గౌరవం ఇవ్వగలదు, కాని ఎప్పుడూ స్వేచ్ఛ ఇవ్వదు. ఉద్యోగంలో మీ ఆదాయానికి ఒక లిమిట్ నిర్ణయించబడి ఉంటుంది. మీరు ఎంత మెహనత్ చేసినా మీ శాలరీ ఎవరో ఒకరి చేతుల్లో ఉంటుంది. ఈ పుస్తకం యొక్క అతిపెద్ద హుక్ ఇదే. మీరు మెహనత్ చేసినప్పుడు అమీర్ కారు, మీరు సిస్టంలు సృష్టించినప్పుడే అమీరవుతారు. సిస్టంను ఎవరు సృష్టించగలరు? యజమానిలాగా ఆలోచించేవారు మాత్రమే. ఫెలిక్స్ డెన్నిస్ చెప్తాడు, నిజమైన అమీరవ్వడమంటే యజమాని అవ్వడం, తన నిర్ణయాలు తాను తీసుకోవడం, తన నష్టాల బాధ్యత తాను భరించడం, తన లాభం పూర్తి హక్కు తాను ఉంచుకోవడం. పుస్తకంలో ఒకచోట రచయిత చెప్తాడు, తన జీవితంలో వేలాది మందిని చూశాను, చాలా తెలివైనవారు, చదువుకున్నవారు, కాని వారిలో చాలామంది అమీర్ కాలేకపోయారు. ఎందుకంటే వారిలో ఒక విషయం లోపించింది. ఆ విషయం ఆకలి. భోకం అంటే తినడానికి ఆకలి కాదు. భోకం అంటే లోపలి మంట, ఏదో సాధించాలనే జ్వాల, సౌకర్యంపై ద్వేషం, సాధారణ జీవితంపై కోపం. ఫెలిక్స్ చెప్తాడు, మీకు ఉదయం లేచిన వెంటనే ఆందోళన లేకపోతే, ప్రస్తుతం జరుగుతున్నది సరే అనిపిస్తే మీరు ఎప్పటికీ అమీర్ కాలేరు. ఎందుకంటే అమీరవ్వడం ఆందోళన నుండి పుడుతుంది. ఈ పుస్తకం ఇంకా ఇలా నేర్పుతుంది, డబ్బు తనంతట అదే ఎవరి దగ్గరకు రాదు. డబ్బు అది సంభాళించగలిగిన వారి దగ్గరకే వెళుతుంది. నిర్ణయాలు తీసుకోగలిగిన వారి దగ్గరకు, ఒంటరిగా నిలబడే ధైర్యం ఉన్నవారి దగ్గరకు. రచయిత స్పష్టంగా చెప్తాడు, అమీరవ్వడానికి మీరు జనసమూహం నుండి వేరుగా ఆలోచించాలి. మీరు ఎక్కువ మంది చెయ్యని పనిని చెయ్యాలి. ఎక్కువ గంటలు పనిచేయడం, గ్యారంటీ లేకుండా మెహనత్ చేయడం, ప్రశంస లేకుండా ముందుకు సాగడం. ఈ పుస్తకం భాగం చాలా కఠినమైనది, కాని చాలా సత్యమైనది. ఫెలిక్స్ చెప్తాడు, మీకు ప్రశంస కావాలని, సెక్యూరిటీ కావాలని, తాళ్లు కావాలంటే మీరు తప్పుదారిలో ఉన్నారు. నిజమైన అమీర్ మొదట ఒంటరిగా ఉంటాడు. అతని గురించి ఎగతాళి చేస్తారు, అతని నిర్ణయాలపై ప్రశ్నలు వేస్తారు, కాని అదే వ్యక్తి తర్వాత ఉదాహరణ అవుతాడు. ఈ పుస్తకం మీకు ఇది కూడా అర్థం చేస్తుంది, డబ్బు చెడ్డ విషయం కాదు. పేదరికాన్ని గొప్పగా చూపడం ఒక అబద్ధం. పేదరికం బాధ ఇస్తుంది, పరిమితులు సృష్టిస్తుంది, మనిషిని బలహీనుణ్ణి చేస్తుంది. ఫెలిక్స్ చెప్తాడు, డబ్బు స్వేచ్ఛ ఇస్తుంది, డబ్బు ఎంపికలు ఇస్తుంది, డబ్బు మీకు మీ షరతులపై జీవించే శక్తి ఇస్తుంది. అందుకే డబ్బు సంపాదించడం తప్పు కాదు, ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ఇప్పుడు ముందు రచయిత చెప్తాడు, సరైన బిజినెస్ ఎలా ఎంచుకోవాలి, తప్పు భాగస్వామి ఎలా మీ జీవితాన్ని నాశనం చేయగలడు, అమీరైన తర్వాత అతిపెద్ద తప్పులేమిటి.
ఫెలిక్స్ డెన్నిస్ ఇప్పుడు మీకొక చాలా ప్రమాదకరమైన సత్యాన్ని చెప్తాడు. అతను చెప్తాడు, చాలామంది తప్పుచోట మెహనత్ చేస్తారు. వారు రాత్రింపగళ్ళు మెహనత్ చేస్తారు. కాని అలాంటి విషయంపై మెహనత్ చేస్తారు, దానికి స్కేల్ లేదు, దానికి విస్తరణ లేదు. మెహనత్కు డబ్బు నేరుగా మెహనత్తోనే ముడిపడి ఉంటుంది. రచయిత వివరిస్తాడు, మీ ఆదాయం మీ సమయంతో నేరుగా ముడిపడి ఉంటే మీరు ఎప్పటికీ అమీర్ కాలేరు. ఎందుకంటే ఒక రోజులో మీకు పరిమిత గంటలుంటాయి. అదే మీ ఆదాయ పరిమితి అవుతుంది. ఇక్కడి నుండి పుస్తకం బిజినెస్ ఆలోచన నేర్పడం ప్రారంభిస్తుంది. ఫెలిక్స్ చెప్తాడు, అమీర్ అవ్వడానికి మీరు అలాంటి విషయాన్ని సృష్టించాలి, దానికి లేకుండానే నడుస్తుంది. మీరు నిద్రపోయినప్పుడు కూడా డబ్బు సంపాదిస్తుంది. ప్రతిసారీ ఎక్కువ మంది వరకు చేరుతుంది. అతను చెప్తాడు, బిజినెస్ అంటే దుకాణం తెరవడం కాదు. బిజినెస్ అంటే విలువ సృష్టించడం. అలాంటి విలువ జనాలు మళ్లీ మళ్లీ కొనాలనుకోవడం. పుస్తకంలో ఒక గాఢమైన పాఠం ఇస్తారు. మీరు ఒక సమస్యను పరిష్కరిస్తుంటే జనాలు మీకు డబ్బు ఇస్తారు. కాని మీరు కేవలం మీ మెహనత్ను అమ్ముతుంటే మీరు ఎప్పటికీ కూలీగానే ఉంటారు. ఫెలిక్స్ తన అనుభవం నుండి చెప్తాడు, తాను పబ్లిషింగ్ బిజినెస్ ఎంచుకున్నాడు. ఎందుకంటే ఒకసారి సృష్టించిన విషయం మళ్లీ మళ్లీ అమ్ముడవుతుంది. ఒక మ్యాగజిన్ లక్షల మంది వరకు చేరుతుంది. అదే నిజమైన శక్తి. ఇక్కడ రచయిత స్పష్టంగా చెప్తాడు, ప్రతి బిజినెస్ మీకు సరిపోదు. మీకు ఆసక్తి ఉన్న బిజినెస్ను ఎంచుకోవాలి. దీర్ఘకాలం నిలబడగలిగినది, మీరు ఇతరుల కంటే మెరుగ్గా చేయగలిగినది. ఫెలిక్స్ చెప్తాడు, డబ్బు పారిపోయేవారి వెనక్కి వెళ్లదు. డబ్బు అలాంటివారి దగ్గరికే వెళుతుంది ఎవరు ఏదో ఒక విషయంలో మునిగిపోతారో, తమ పనిని మెరుగుపరచడంలో నిమగ్నమవుతారు. పుస్తకంలో ఒక చాలా ముఖ్యమైన హెచ్చరిక ఇస్తారు. తప్పు భాగస్వామి మీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేయగలడు. రచయిత చెప్తాడు, భాగస్వామ్యం వివాహం కంటే కూడా ప్రమాదకరం. భాగస్వామ్యం అప్పుడే చేయాలి ఎప్పుడైతే ముందున్న వ్యక్తి అదే బాధను సహించడానికి సిద్ధంగా ఉంటాడో, అదే రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాడో, అదే ఆలోచన ఉంటాడో. మీ భాగస్వామి కేవలం డబ్బు కలలు చూస్తూ పనికి భయపడితే అతని నుండి దూరంగా ఉండండి. ఎందుకంటే కష్ట సమయంలో అతనే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతాడు. ఫెలిక్స్ తన జీవితంలోని తప్పులను దాచడు. అతని చెప్తాడు, తప్పు వ్యక్తులపై నమ్మకం పెట్టి ఎలా డబ్బు కోల్పోయానో, సమయం కోల్పోయానో, మానసిక శాంతి కోల్పోయానో. ఈ పుస్తకం మీకు ఇది కూడా నేర్పుతుంది. అమీర్ అవడం యొక్క మార్గం సరళమైనది కాదు. ఈ మార్గంలో తప్పు నిర్ణయాలుంటాయి, నష్టాలు ఉంటాయి. చాలాసార్లు మీరు మీపైనే సందేహం వస్తుంది. కాని రచయిత చెప్తాడు, ఈ క్షణాల్లో కూడా నిలబడేవాడే తరువాత గెలుస్తాడు. ఫెలిక్స్ చెప్తాడు, వైఫల్యం భయపడటం అతిపెద్ద పేదరికం. వైఫల్యం భయపడేవారే జీవితాంతం సురక్షితమైన కాని చిన్న నిర్ణయాలు తీసుకుంటారు. పుస్తకంలో ఇది కూడా చెప్తారు, అమీర్ వ్యక్తులు వేరుగా ఆలోచిస్తారు. వారు డబ్బును ఖర్చుగా చూడరు. ప్రతి నిర్ణయంలో ఇలా చూస్తారు, ఈ నిర్ణయం నన్ను ముందుకు తీసుకెళ్తుందా? ఈ నిర్ణయం నా స్వేచ్ఛను పెంచుతుందా లేక తగ్గిస్తుందా? ఫెలిక్స్ స్పష్టంగా చెప్తాడు, షో ఆఫ్పై ఖర్చు చేయడం మూర్ఖత్వం. ఖరీదైన వస్తువులు, స్టేటస్ చూపించడం, ఇతరులను ప్రభావితం చేయడం ప్రయత్నం, ఇవన్నీ మిమ్మల్ని లోపల నుండి పేదవారిగా ఉంచుతాయి. నిజమైన అమీర్ వారు మొదట్లో సాధారణ జీవితం గడుపుతారు. వారు డబ్బు ఆదా చేస్తారు, డబ్బు పెట్టుబడి పెడతారు, డబ్బు పెరిగేలా చేస్తారు. ఈ పుస్తకం భాగం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇక్కడ రచయిత చెప్తాడు, డబ్బు వచ్చిన తరువాత ఏమి చేయకూడదు. ఫెలిక్స్ చెప్తాడు, డబ్బు వచ్చిన వెంటనే మనిషి అహంకారం పెరిగిపోతుంది. అదే అతని అతిపెద్ద శత్రువవుతుంది. అహంకారం మిమ్మల్ని తప్పు నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. మీరు ఎప్పుడూ తప్పు చేయరని ఆలోచించడం ప్రారంభిస్తారు. అదే ఆలోచన మిమ్మల్ని పడేస్తుంది. రచయిత చెప్తాడు, తాను తన జీవితంలో చాలా అమీర్ వ్యక్తులు పడిపోవడం చూశాను, కేవలం వారు తమను తాము అజేయులుగా భావించడం వల్ల. ఈ పుస్తకం భారీగా గుర్తుచేస్తుంది, అమీర్ అవడం గమ్యం కాదు, అమీర్ అవడం ఒక బాధ్యత. మీరు డబ్బును సంభాలించడం రాకపోతే డబ్బు మిమ్మల్ని సంభాలిస్తుంది. ఇప్పుడు ఫెలిక్స్ డెన్నిస్ అతిపెద్ద తప్పు చేసే చోటికి వస్తాడు. చాలామంది సరైన అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంటారు. వారనుకుంటారు, అంతా స్పష్టంగా అయినప్పుడు ప్రారంభిస్తాం, రిస్క్ తక్కువ అయినప్పుడు అడుగు వేస్తాం. కాని రచయిత చెప్తాడు, అలాంటి సమయం ఎప్పుడూ రాదు. ఫెలిక్స్ స్పష్టంగా చెప్తాడు, సరైన అవకాశం అనే విషయం లేదు. అవకాశం అదే మీరు నిలబడి ఉన్న చోటే ఉంది. మీ దగ్గర ఉన్న సాధనాలు, మీకు ఇప్పుడు లభించిన సమాచారం. అమీర్ అవడమంటే అసంపూర్ణ సమాచారంతో కూడా నిర్ణయం తీసుకునేవాడు. పుస్తకంలో చెప్తారు, రిస్క్ నుండి పారిపోయేవాడు ఎప్పుడూ పెద్దవాడు కాలేడు. రిస్క్ తీసుకోవడమంటే మూర్ఖత్వం కాదు. రిస్క్ తీసుకోవడమంటే ఆలోచించి, అర్థం చేసుకొని, భయంతో ముందుకు సాగడం. భయం ఉంటే మీరు జాగ్రత్తగా ఉంటారు. జాగ్రత్తే మిమ్మల్ని బ్రతికి ఉంచుతుంది.
ఫెలిక్స్ తన అనుభవం నుండి చెప్తాడు, తాను చాలాసార్లు అలాంటి పనులు ప్రారంభించాను, వాటి వైఫల్య అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. కాని అతను ముందే మనసులో నిర్ణయించుకున్నాడు, పడితే నేర్చుకుని మళ్లీ లెగుస్తాను. ఈ ఆలోచనే అతన్ని ఇతరుల నుండి వేరుచేసింది. ఈ పుస్తకం ఇది కూడా అర్థం చేస్తుంది, ప్రతి రిస్క్ తీసుకోవడం అవసరం లేదు. తెలివైందది ఏ రిస్క్ మీ భవిష్యత్తును బలోపేతం చేస్తుందో, ఏది మీ ఇగోను సంతోషపరుస్తుందో తెలుసుకోవడం. అమీర్ వ్యక్తి ఇగో కోసం ఆడడు, అతను కంట్రోల్ కోసం ఆడతాడు. రచయిత చెప్తాడు, చాలామంది అందుకే నాశనమవుతారు, ఎందుకంటే వారు ప్రతి అవకాశంపై దూకేస్తారు, ప్రతి కొత్త విషయంలో డబ్బు పెడతారు, దాన్ని తమ మార్గంతో ముడిపడి ఉందా లేదా అని ఆలోచించకుండా. ఫెలిక్స్ చెప్తాడు, ఫోకస్ అమీర్ అవడానికి అతిపెద్ద ఆయుధం. ఒకే దిశగా సంవత్సరాల తరబడి నడిచేవాడే ఇతరులకు అసాధ్యంగా అనిపించే విషయాన్ని సృష్టించగలడు. పుస్తకంలో సమయం గురించి కూడా చాలా గాఢమైన మాట చెప్తారు. రచయిత చెప్తాడు, సమయం మీ అతి విలువైన సంపద. డబ్బు మళ్లీ సంపాదించవచ్చు, కాని సమయం ఎప్పటికీ తిరిగి రాదు. తన సమయాన్ని తప్పు వ్యక్తులపై, తప్పు పనులపై, నిరర్ధక మాటలపై ఖర్చు చేసేవాడు తన అమీర్ అవడాన్ని చంపేస్తాడు. ఫెలిక్స్ ఇంకా చెప్తాడు, అమీర్ వ్యక్తులు ప్రతీదీ తామే చెయ్యరు, వారు సరైన వ్యక్తులను వెతుకుతారు, వారిని సరైన చోట పెడతారు, తాము అతి ముఖ్యమైన నిర్ణయాలపై దృష్టి పెడతారు. పుస్తకం ఇది నేర్పుతుంది. అంతా తామే చేయడం ధైర్యం కాదు. చాలాసార్లు అంతా తామే చేయడం మీ అతిపెద్ద బలహీనత అవుతుంది. బాధ్యతను అప్పగించడం నేర్చుకున్నవాడే పెద్ద ఆట ఆడగలడు. రచయిత తన జీవితం నుండి ఉదాహరణలిస్తాడు. ఎలా సరైన వ్యక్తులను ముందుకు తీసుకొచ్చాడో తాను వెనక నిలబడి సిస్టమ్ సృష్టించాడు. అదే సిస్టమ్ తర్వాత మెషీన్లాగా డబ్బు సృష్టించడం ప్రారంభించింది. ఈ భాగం మీకు ఇది కూడా అర్థం చేస్తుంది. అమీర్ అవ్వడమంటే సౌకర్య జీవితం కాదు. ప్రారంభంలో అది మరింత కష్టమవుతుంది. పని పెరుగుతుంది, ఒత్తిడి పెరుగుతుంది, ఒంటరితనం కూడా పెరుగుతుంది. ఫెలిక్స్ చెప్తాడు, మీరు ఒంటరితనం భయపడితే మీరు యజమాని అవ్వడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే నిర్ణయాలెప్పుడూ ఒంటరిగానే తీసుకోవాలి, వాటి ఫలితాలను కూడా ఒంటరిగానే భరించాలి. ఈ పుస్తకం భాగం మానసిక బలంపై చాలా ఒత్తిడి చేస్తుంది. రచయిత చెప్తాడు, డబ్బు చేతులతో కాదు, మెదడుతో పుడుతుంది. మీ మెదడు బలహీనంగా ఉంటే డబ్బు మీ దగ్గర టిక్ కాదు. అతను చెప్తాడు, విమర్శ, ఎగతాళి, వైఫల్యం ఇవన్నీ మార్గంలో భాగమే. వీటిని సహించలేనివాడు మధ్యలోనే బ్రేక్ అవుతాడు. ఫెలిక్స్ చెప్తాడు, మీ మొదట్లో ఎగతాళి చేసేవారే తర్వాత మీ విజయంపై నిశ్శబ్దంగా ఉంటారు. కాబట్టి జనాల అభిప్రాయాన్ని మీ దిశగా చేసుకోకండి. ఈ పుస్తకం భారీగా గుర్తుచేస్తుంది, అమీర్ అవ్వడం యొక్క మార్గం జనసమూహం గుండా వెళ్లదు. ఈ మార్గం ఒంటరిగా నడవడం నేర్పుతుంది. తన నిర్ణయాలపై నిలబడడం నేర్పుతుంది. తన తప్పును అంగీకరించడం నేర్పుతుంది. ఫెలిక్స్ డెన్నిస్ ఇప్పుడు అలాంటి సత్యంపైకి వస్తాడు. దాని గురించి చాలా తక్కువ మంది మాట్లాడతారు. ఆ సత్యం ఏమిటంటే, డబ్బు సంపాదించడం కష్టం, కానీ డబ్బును సంభాలించి ఉంచడం అంతకంటే కష్టం. చాలామంది అమీర్ కాలేరు, ఎందుకంటే వారు డబ్బు సంపాదించలేరు. కానీ అంతకంటే ఎక్కువ మంది పడిపోతారు, ఎందుకంటే వారు డబ్బును సంభాలించడం రాదు. పుస్తకం చెప్తుంది, డబ్బు వచ్చిన వెంటనే మనిషి ప్రవర్తన మారిపోతుంది. జనాలపై నమ్మకం పెరిగిపోతుంది, ఖర్చు అలవాటు మారిపోతుంది, మెదడు నెమ్మదిగా సౌకర్యం వెతుకుతుంది. ఇదే అసలు ప్రమాదం ప్రారంభమయ్యే క్షణం. ఫెలిక్స్ చెప్తాడు, డబ్బు వచ్చిన తర్వాత మొదటి శత్రువు ఆలస్యం అవుతుంది. మీరిప్పుడు అంతా అయిపోయిందని ఆలోచిస్తారు, ఇక మెహనత్ అవసరం లేదని. కాని ఈ ఆలోచన మీ మెహనత్ యొక్క పునాదిని బలహీనపరుస్తుంది. రచయిత చెప్తాడు, అమీర్గా ఉండడం ఒక రోజు పని. ఇది ఒక్కసారి లక్ష్యం కాదు. మీరు ప్రతిరోజూ తమను తాము నిరూపించుకోవాలి, ప్రతిరోజూ తమ నిర్ణయాలపై కన్నేయాలి, ప్రతిరోజూ తమ అహంకారాన్ని అదుపులో ఉంచాలి. పుస్తకంలో స్పష్టంగా చెప్తారు, మీరు తమను తాము అతి తెలివైన వారిగా భావించడం ప్రారంభిస్తే మీరు పడబోతున్నారని అర్థం చేసుకోండి. ఎందుకంటే మార్కెట్ ఎవ్వైనీ క్షమించదు. అనుభవాన్ని కాదు, పేరును కాదు, ధనాన్ని కాదు. ఫెలిక్స్ తన అనుభవం నుండి చెప్తాడు, తాను చాలాసార్లు తనను తాను తప్పు చేసినట్లు చూశాడు. కాని అతను ఎప్పుడూ ఇక నేర్చుకోవాల్సిన అవసరం లేదు అని అనుకోలేదు. ఈ అలవాటే అతన్ని మిగిలిన అమీర్ వ్యక్తుల నుండి వేరుచేసింది. ఈ పుస్తకం ఇది కూడా చెప్తుంది, డబ్బు రిష్టాల యొక్క నిజమైన పరీక్ష తీసుకుంటుంది. మీరు పైకి వెళుతున్నప్పుడు చాలామంది మీ చుట్టూ వస్తారు, కాని వారిలో చాలా తక్కువ మంది మాత్రమే నిజంగా మీ సొంతం అవుతారు.
ఫెలిక్స్ చెప్తాడు, అమీర్ వ్యక్తికి ఒంటరితనాన్ని అంగీకరించడం తప్పదు. ఎందుకంటే అందరూ మీ ఆలోచనను అర్థం చేసుకోలేరు. అందరూ మీ నిర్ణయాల భారాన్ని భరించలేరు. రచయిత హెచ్చరిస్తాడు, డబ్బు వచ్చిన తర్వాత షో ఆఫ్ నుండి దూరంగా ఉండండి. ఎందుకంటే షో ఆఫ్ మిమ్మల్ని తప్పు నిర్ణయాల వైపు తీసుకెళ్తుంది. ఖరీదైన వస్తువులు కొనడం, జనాలను ప్రభావితం చెయ్యడం, తమను తాము నిరూపించుకోవడం, ఇవన్నీ అమీర్ యొక్క కాదు, భయం యొక్క గుర్తులు. పుస్తకం నేర్పుతుంది, నిజమైన అమీర్ సాధారణ జీవితం గడిపేవాడు. డబ్బును పనిపై పెడతాడు, తాను తెరవెనుక ఉంటాడు. ఫెలిక్స్ చెప్తాడు, డబ్బు ఒక సాధనం, ఇది లక్ష్యం కాదు. మీరు డబ్బునే లక్ష్యంగా చేసుకుంటే మీరు ఎప్పటికీ సంతృప్తి చెందరు. అసంతృప్తి ఉన్నవాడు తప్పు నిర్ణయాలు తీసుకుంటాడు. ఈ పుస్తకం ఇది కూడా అర్థం చేస్తుంది. అమీర్ అవ్వడమంటే ఇతరుల కంటే పైన ఉండడం కాదు, తనపై నియంత్రణ ఉంచడం, తన కోరికలపై, తన కోపంపై, తన భయంపై. రచయిత చెప్తాడు, తనను తాను కంట్రోల్ చేసుకున్నవాడే డబ్బును కూడా కంట్రోల్ చేయగలడు. మిగిలినవారు కేవలం భాగ్యంపై ఆధారపడి నడుస్తారు. ఫెలిక్స్ చెప్తాడు, అమీర్ అవ్వడం యొక్క నిజమైన ఆనందం అప్పుడే వస్తుంది, ఎప్పుడైతే మీరు ఏమి చెయ్యాలో, ఎవరితో చెయ్యాలో, ఎప్పుడు చెయ్యాలో నిర్ణయించగలిగితే. ఈ స్వేచ్ఛే నిజమైన ధనం, మిగిలినది కేవలం సంఖ్యలు మాత్రమే. ఈ పుస్తకం భాగం మిమ్మల్ని నేలకు అనుసంధానం చేస్తుంది. ఇది మీకు గుర్తు చేస్తుంది, మీరు ఎంత ఎత్తుకు వెళతారో అంత బలమైన మీ పునాది ఉండాలి. ఫెలిక్స్ డెనిస్ పుస్తకం అంత్యానికి దగ్గరగా ఒక చాలా గాఢమైన పొరను తెరుస్తాడు. ఇది డబ్బు వెనక్కి వెళ్ళిపోయే చోటు, మనిషి ముందుకు వస్తాడు. ఇక్కడ రచయిత మీకు అమీర్ అవ్వడం యొక్క టెక్నిక్ కాదు, అమీర్ అవ్వడం యొక్క ధరను అర్థం చేస్తాడు. అతను చెప్తాడు, ఈ ప్రయాణంలో అతి ఎక్కువగా ఏది విరిగిపోతుందంటే మీ మాసూమియత్, నిర్దోషత్వం. మొదట్లో మీరు ప్రపంచాన్ని ఎలా అర్థం చేసుకుంటారో నెమ్మదిగా ఆ దృక్పథం మారిపోతుంది. మీరు నేర్చుకుంటారు, ప్రతి చిరునవ్వు నిజమైనది కాదు, ప్రతి సలహా మీ మంచి కోసం కాదు. ఫెలిక్స్ చెప్తాడు, మీరు పైకి వెళ్తున్నప్పుడు జనాలు మిమ్మల్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఎవరో మీ డబ్బు కోసం, ఎవరో మీ పేరు కోసం, ఎవరో మీ శక్తి కోసం. మీరు జనాలను చదవడం నేర్చుకోకపోతే డబ్బు మిమ్మల్ని బలహీనులను చేస్తుంది. ఈ పుస్తకం నేర్పుతుంది, అమీర్ వ్యక్తికి సంక నేర్చుకోవాలి, కాని అంత ఎక్కువ కాకుండా అతను కఠినుడవుతాడు. భరోసా నేర్చుకోవాలి, కాని అంత ఎక్కువ కాకుండా అతను మూర్ఖుడవుతాడు. రచయిత చెప్తాడు, ఈ సమతుల్యత అతి కష్టమైనది. ఎందుకంటే భరోసా విరిగిపోతే హృదయం కఠినమవుతుంది. కఠినత తర్వాత మనిషి ఒంటరిగా పడిపోతాడు. ఫెలిక్స్ తన జీవితం నుండి చెప్తాడు, చాలాసార్లు తాను ఉద్దేశపూర్వకంగా నష్టం భరించాడు, కేవలం తనను తాను మనిషిగా ఉంచుకోవడానికి. ఎందుకంటే ప్రతి యుద్ధం గెలవడం వల్ల మనిషి బలమైనవాడవ్వడు, చాలాసార్లు వదిలేయడమే ఎక్కువ తెలివి. ఈ పుస్తకం ఇది కూడా చెప్తుంది, అమీరైన తర్వాత సమయం యొక్క విలువ మారిపోతుంది. ఇప్పుడు ఒక గంట కేవలం గంట కాదు, అది మీ జీవితం యొక్క ముక్క అవుతుంది. అందుకే అమీర్ వ్యక్తి సమయాన్ని చాలా ఆలోచించి ఖర్చు చేస్తాడు. రచయిత చెప్తాడు, మీరు మీ సమయాన్ని అందరికీ ఇవ్వడం ప్రారంభిస్తే మీ అతి విలువైన ఆస్తి చెదరిపోతుంది. తర్వాత డబ్బు కూడా మిమ్మల్ని కాపాడలేదు. ఈ భాగం నేర్పుతుంది, సరిహద్దులు సృష్టించడం అవసరం, జనాలతో, పనితో, తనతో. సరిహద్దులు లేకుండా స్వేచ్ఛ కూడా భారమవుతుంది. ఫెలిక్స్ చెప్తాడు, తాను చాలాసార్లు అలాంటి పనులు వదిలేశాడు, అవి చాలా డబ్బు ఇవ్వగలిగినవి, కాని తన శాంతిని దోచుకునేవి. ఈ నిర్ణయాలే అతన్ని లోపల నుండి బలోపేతం చేశాయి. ఈ పుస్తకం ఇది కూడా నేర్పుతుంది, ప్రతీ గెలుపు చూపించడానికి కాదు, కొన్ని గెలుపులు కేవలం మీకోసమే, వాటిని దాచి ఉంచడమే మంచిది. రచయిత చెప్తాడు, ప్రతి విషయం ప్రపంచానికి చెప్పాలనుకునేవాడు అతను లేదా చాలా అసురక్షితుడు లేదా చాలా ఖాళీగా ఉంటాడు. నిజమైన అమీర్ నిశ్శబ్దంగా ఉంటాడు. అతను మాట్లాడడం కంటే ఎక్కువ చూస్తాడు, చూపించడం కంటే ఎక్కువ అర్థం చేసుకుంటాడు. ఫెలిక్స్ చెప్తాడు, మీరు విజయవంతమవుతున్నప్పుడు మీ అతీతం మిమ్మల్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. పాత అలవాట్లు, పాత భయాలు, పాత రిష్తాలు. మీరు వాటిని అర్థం చేసుకొని వదిలేయకపోతే అవి మిమ్మల్ని క్రిందికి లాగేస్తాయి. ఈ పుస్తకం ఇది కూడా చెప్తుంది, క్షమాపణ ఇవ్వడం తనకోసమే అవసరం. ఎందుకంటే కోపం మిమ్మల్ని లోపల నుండి తినేస్తుంది. లోపల నుండి బలహీనుడైన వ్యక్తి డబ్బును సంభాళించలేడు. రచయిత చెప్తాడు, క్షమాపణ అంటే మరచిపోవడం కాదు, క్షమాపణ అంటే తనను తాను తేలిక చేసుకోవడం. ఈ భాగం అర్థం చేస్తుంది, అమీరైన తర్వాత మీరు తనతో ఒంటరిగా కూర్చోవడం నేర్చుకోవాలి.
మీరు తనతో శాంతిగా కూర్చోలేకపోతే జనసమూహంలో కూడా మీకు చైతన్యం దొరకదు. ఫెలిక్స్ చెప్తాడు, చాలామంది నిశ్శబ్దం భయపడతారు. ఎందుకంటే నిశ్శబ్దంలో ప్రశ్నలు వస్తాయి, ప్రశ్నలు జవాబులు కోరుకుంటాయి. ఈ పుస్తకం ఇది కూడా చెప్తుంది, అమీర్ వ్యక్తికి ఓటమిని అంగీకరించడం రావాలి. ఎందుకంటే ప్రతి యుద్ధం గెలవడం అవసరం లేదు. కొన్ని యుద్ధాలు మిమ్మల్ని మనిషిగా ఉంచడానికి ఓడిపోవాలి. రచయిత చెప్తాడు, తాను చాలాసార్లు వెనక్కి తిరిగాడు. ఎందుకంటే ముందుకు వెళ్లడం యొక్క ధర చాలా ఎక్కువగా ఉంది. ఆ ధరను తాను చెల్లించాలనుకోలేదు. ఈ భాగం మీకు ఇది నేర్పుతుంది, నిజమైన శక్తి ఎప్పుడూ ముందుకు వెళ్లడంలో ఉండదు, చాలాసార్లు ఆగిపోవడంలో ఉంటుంది. ఫెలిక్స్ చెప్తాడు, మీరు ఆగడం నేర్చుకున్నప్పుడే మీరు నిజంగా కంట్రోల్లోకి వస్తారు. ఈ కంట్రోల్ మిమ్మల్ని దీర్ఘకాలం బలంగా ఉంచుతుంది. ఇప్పుడు పుస్తకం అలాంటి మలుపుకు చేరుకుంటుంది. ఎక్కడ డబ్బు ప్రశ్న కాదు, ప్రశ్న జీవితమవుతుంది. జవాబు మీరు వెతకాల్సిందే. ఫెలిక్స్ డెన్నిస్ ఇప్పుడు అలాంటి ప్రశ్నపైకి వస్తాడు. ఇది ప్రతి మనిషి మనసులో ఎప్పుడో ఒకసారి తప్పకుండా లేచే ప్రశ్న. డబ్బు అంతా కాకపోతే ఇంత సంఘర్షణ ఎందుకు? అమీరైన తర్వాత కూడా సమస్యలు ఉంటే ఈ పరుగెందుకు? ఇక్కడి నుండి పుస్తకం దృక్పథం పూర్తిగా మారిపోతుంది. కథ మరింత గాఢమవుతుంది. రచయిత చెప్తాడు, చాలామంది ఇలా అనుకుంటారు, డబ్బు వచ్చిన తర్వాత జీవితం తనంతట అది సరి అవుతుంది. అన్ని భయాలు తొలగిపోతాయి, అన్ని గందరగోళాలు మాయమవుతాయి. కాని సత్యమేమిటంటే డబ్బు సమస్యల రూపాన్ని మాత్రమే మారుస్తుంది, సమస్యలను తొలగించదు. ఫెలిక్స్ తన అనుభవం నుండి చెప్తాడు, తాను పేదగా ఉన్నప్పుడు డబ్బు గురించి చింత ఉండేది. అమీర్ అయినప్పుడు నిర్ణయాల గురించి చింత ప్రారంభమైంది. తర్వాత ఈ భయం ప్రారంభమైంది. ఏమైనా కోల్పోకూడదు, తప్పు అడుగు అంతా నాశనం చేయకూడదు. ఈ పుస్తకం స్పష్టంగా చెప్తుంది, అమీరైన తర్వాత అతి ముఖ్యమైన పని సమతుల్యతను కాపాడుకోవడం. మీరు కేవలం డబ్బు గురించే ఆలోచిస్తూ ఉంటే నెమ్మదిగా మీరు తన నుండి దూరమవుతారు, మీ స్వంత వారి నుండి దూరమవుతారు, లోపల నుండి ఖాళీ అవుతారు. రచయిత చెప్తాడు, తాను తన జీవితంలో చాలామందిని చూశాడు. వారి దగ్గర అంతా ఉంది, కానీ వారి ముఖంపై శాంతి లేదు, వారి కళ్లలో నిద్ర లేదు, వారి హృదయంలో సుఖం లేదు. ఫెలిక్స్ చెప్తాడు, డబ్బు మీకు ఎంపికలిస్తుంది, కాని ఎంపికల భారాన్ని కూడా ఇస్తుంది. ఇప్పుడు ప్రతి నిర్ణయం మీ బాధ్యత. ఇక ఎవరినైనా నిందించే అవకాశం లేదు. ఈ పుస్తకం ఇది కూడా అర్థం చేస్తుంది, అమీర్ వ్యక్తికి తనకోసం నియమాలు సృష్టించాలి. ఎందుకంటే బయటి నుండి సరిహద్దులు లేకపోతే మనిషి లోపల నుండి చెదరిపోతాడు. రచయిత చెప్తాడు, అమీర్గా ఉండటానికి అనుశాసనం అతి అవసరం. సమయం యొక్క అనుశాసనం, ఖర్చు యొక్క అనుశాసనం, ఆలోచన యొక్క అనుశాసనం. మీరు మీ సమయంపై నియంత్రణ లేకపోతే డబ్బు కూడా మిమ్మల్ని కంట్రోల్ చేయడం ప్రారంభిస్తుంది. మీరు మీ ఖర్చుపై నియంత్రణ లేకపోతే డబ్బు మీ చేతి నుండి జారిపోతుంది. ఫెలిక్స్ చెప్తాడు, నిజమైన అమీర్ అతను ఏమి చెయ్యకూడదో నిర్ణయించగలడు. ఎందుకంటే ప్రతి అవకాశాన్ని పట్టుకోవడం తెలివి కాదు, చాలాసార్లు నో చెప్పడమే అతిపెద్ద నిర్ణయం. ఈ పుస్తకం ఇది కూడా చెప్తుంది, అమీర్ వ్యక్తి అందరికీ సహాయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి సహాయం సరైనది కాదు. కొన్ని సహాయాలు జనాలను బలహీనులను చేస్తాయి, కొన్ని రిష్టాలను విషపూరితం చేస్తాయి. రచయిత చెప్తాడు, దయా బలహీనతలో తేడా ఉంటుంది. అమీర్ వ్యక్తి దయామయుడై ఉండాలి, కాని మూర్ఖుడు కాకూడదు. ఫెలిక్స్ చెప్తాడు, తాను చాలాసార్లు కేవలం అందుకే డబ్బు ఇవ్వలేదు, ఎందుకంటే అతనికి తెలుసు ఆ డబ్బు ఎవరి జీవితాన్ని మార్చదు, బదులుగా ఆ వ్యక్తి అలవాట్లను మరింత దారుణంగా చేస్తుంది. ఈ పుస్తకం ఇది కూడా నేర్పుతుంది, డబ్బు మీ నిజమైన గుర్తింపును బయటకు తెస్తుంది. మీరు లోపల నుండి లోభిగా ఉంటే డబ్బు మిమ్మల్ని మరింత లోభిగా చేస్తుంది. మీరు లోపల నుండి భయపడేవారైతే డబ్బు మిమ్మల్ని మరింత అసురక్షితులను చేస్తుంది. కాబట్టి రచయిత చెప్తాడు, అమీరవ్వడానికి ముందు తనను తాను తెలుసుకోవడం అవసరం, తన బలహీనతలను అర్థం చేసుకోవడం అవసరం, తన పరిమితులను అంగీకరించడం అవసరం. ఫెలిక్స్ చెప్తాడు, తనతో తాను అబద్ధం మాట్లాడేవాడు డబ్బును సంభాలించలేడు. ఎందుకంటే డబ్బు సత్యాన్ని కోరుకుంటుంది, ప్రతి నిర్ణయంలో, ప్రతి రిష్టంలో, ప్రతి ఖర్చులో. ఈ పుస్తకం ఇది కూడా చెప్తుంది, అమీర్ వ్యక్తి తన శరీరం గురించి శ్రద్ధ వహించాలి. ఎందుకంటే డబ్బు చెడిన కారోగ్యాన్ని బాగుచేయలేదు. శరీరం విరిగిపోతే ధనం కూడా వ్యర్థమవుతుంది.
రచయిత చెప్తాడు, తాను తన జీవితంలో ఈ తప్పు చేశాడు. పనినంతా చేసేసి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశాడు, దాని ఫలితాన్ని తరువాత భుగవించాడు. ఈ భాగం మీకు ఇది నేర్పుతుంది, అమీరవడం యొక్క పరుగులో తన్నను తాను కోల్పోకండి, ఎందుకంటే చివరికి మీరే లేకపోతే సంపాదనంతా వ్యర్థం. ఫెలిక్స్ చెప్తాడు, జీవితం కేవలం పనీ డబ్బు పేరు కాదు, జీవితం అనుభవాల పేరు, రిష్టాల పేరు, తనతో అనుసంధానమవ్వడం పేరు. ఈ పుస్తకం ఇది కూడా చెప్తుంది, నిజమైన విజయం అదే ఎక్కడ మీరు తమ నిర్ణయాలతో శాంతిగా నిద్రపోగలరో, ఎక్కడ మీరు ఎవరినీ మోసం చెయ్యకుండా ఉండగలరో, ఎక్కడ మీరు తన నుండి కళ్ళు తిప్పకుండా ఉండగలరో. రచయిత చెప్తాడు, చాలామంది అమీరవుతారు కాని తమ సూత్రాలను కోల్పోతారు, అదే అతి ఖరీదైన ధర. ఫెలిక్స్ స్పష్టంగా చెప్తాడు, డబ్బు మీ మూల్యాల కంటే పెద్దది కాకూడదు, డబ్బు మీ నిర్ణయాలను నడిపిస్తే మీరు ఓడిపోతున్నారని అర్థం చేసుకోండి. ఈ పుస్తకం ఇది కూడా నేర్పుతుంది, ఎప్పుడు ఆగాలి, ఇది తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం ఎంత ముఖ్యమైనది ఎప్పుడు ముందుకు వెళ్ళాలి అనేది. ప్రతి ఆట ఎప్పటికీ ఆడలేము, తెలివైనవాడు సరైన సమయంలో అంచుకు వచ్చేవాడు. రచయిత చెప్తాడు, తాను స్వయంగా ఈ నిర్ణయం తీసుకున్నాడు, ఇక మరిన్ని పరుగును అవసరం లేదని అనిపించినప్పుడు ఇప్పుడు ఉన్నదాన్ని సంభాలించడమే మరింత ముఖ్యమని. ఈ ఆలోచన చాలా తక్కువ మందిలో ఉంటుంది, ఎందుకంటే చాలామంది ఎప్పటికీ సంతృప్తి చెందరు, ఈ అసంతృప్తే వారిని లోపల నుండి తినేస్తుంది. ఫెలిక్స్ చెప్తాడు, సంతృప్తి ఆలస్యం కాదు, సంతృప్తి తెలివి, ఎంత చాలు అని తెలుసుకోవడం. ఈ పుస్తకం ఇది కూడా చెప్తుంది, అమీనైన తరువాత తరం బాధ్యత ప్రారంభమవుతుంది. మీరు పిల్లలకు కేవలం డబ్బు ఇచ్చి వెళితే మీరు వారిని బలహీనులను చేశారు. రచయిత చెప్తాడు, పిల్లలను సంఘర్షణ నుండి పూర్తిగా కాపాడడం వారిని జీవితానికి అయోగ్యులను చేస్తుంది. నిజమైన వారసత్వం డబ్బు కాదు, ఆలోచన, అనుశాసనం, సరైన మూల్యాలు. ఫెలిక్స్ చెప్తాడు, మీ ఆలోచనను తరువాత తరానికి చేర్చలేకపోతే మీ ధనం ఎక్కువ రోజులు నిలవదు. ఈ పుస్తకం అంత్యానికి వచ్చేసరికి ఒక చాలా గాఢమైన మాట చెప్తుంది, అమీరవ్వడమంటే జీవితాన్ని గెలవడం కాదు, జీవితాన్ని అర్థం చేసుకోవడం. మీరు డబ్బు సంపాదించినా తనను తాను తెలుసుకోకపోతే మీరు ఏమీ సాధించలేదు. మీరు స్వేచ్ఛ పొందినా శాంతిని కోల్పోతే సౌదా తప్పు. ఫెలిక్స్ చెప్తాడు, నిజమైన గెలుపు అదే ఎక్కడ డబ్బు మీ సేవకుడవుతుందో మీరు దాని యజమాని అవుతారు, ఎక్కడ మీరు పని మీకు ఇష్టంగా ఉన్నందుకు చేస్తారో మాజ్బూరీగా కాకుండా. ఈ పుస్తకం ఇక్కడ ఒక చక్రాన్ని పూర్తి చేస్తుంది. ప్రారంభంలో అది మిమ్మల్ని ఝగ్జోరింది, తరువాత అది మిమ్మల్ని నేర్పింది, అంత్యంలో అది మిమ్మల్ని ఆపి ఆలోచింపచేసింది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే మీరు అమీరవుతారా లేదా అనేది కాదు, ప్రశ్న ఏమిటంటే మీరు ఏ రకమైన అమీరవ్వాలనుకుంటున్నారు. మీరు కేవలం డబ్బు వెనక పరుగెత్తాలనుకుంటే ఈ పుస్తకం మీకు కాదు, కానీ మీరు స్వేచ్ఛ, అర్థం, సమతుల్యత కోరుకుంటే ఈ పుస్తకం మీకు మార్గం చూపిస్తుంది. ఈ పూర్తి ప్రయాణం సులభం కాదు, ఇది ఒంటరిగా ఉంటుంది, చాలాసార్లు బాధాకరమైనది కూడా. కానీ మీరు ఈ మార్గంలో నిలిచిపోతే చివరికి మీకు కేవలం డబ్బు మాత్రమే రాదు, మీపై భరోసా వస్తుంది, మీ జీవితంపై కంట్రోల్ వస్తుంది. ఇదే ఈ పుస్తకం యొక్క నిజమైన సందేశం, ఇదే దాని అతిపెద్ద శక్తి. ఈ వీడియో మిమ్మల్ని లోపలి వరకు ఆలోచింపచేస్తే అర్థం చేసుకోండి, ఇది కేవలం ఒక కథ కాదు, ఇది ఒక అద్దం. ఇలాంటి గాఢమైన, సత్యమైన పుస్తకాల సిరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి, కామెంట్లో చెప్పండి మీకు అతి సత్యమైన మాట ఏది అనిపించింది అని.